పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త. మాదిగ కులస్తుల పట్ల ప్రభుత్వ మహిళా ఉద్యోగి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత మైసరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా వాగునూతి పంచాయతీ కార్యదర్శి అదే గ్రామంలోని ఓ మైనారిటీ కులస్తుడితో సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాగ్వాదానికి దిగనున్నారు. అంతేకాకుండా అతని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. మాదిగల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మాదిగ సామాజిక వర్గీయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నువ్వు ఓటు పొంగన తీసుకుని వచ్చి డీడీ చేసిన 158 వచ్చింది, అంతే అదే రాసిన బగ్గవల్లి పిల్లలు. అవునవును ప్లాంతో నువ్వు ఓటు పొంగన తీసుకుని వచ్చి డీడీ చేసిన 158 వచ్చింది, అంతే అదే రాసిన బగ్గవల్లి పిల్లలు. భారత రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా, హక్కుల ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంలో అదే భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు హక్కులు కల్పించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ద్వారానే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నికైనటువంటి ఒక మహిళ, అగ్రకుల మహిళ మరి తరతరాలుగా అవమానాలకు, అన్యాయాలకు, చీత్కారాలకు, చీదరింపులకు గురవుతూ మరి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మాదిగా అని చెప్పుకోవడానికి సగర్వంగా ఈరోజు ముందుకొస్తున్న సందర్భంలో దేశ చరిత్రను, రాష్ట్ర చరిత్రను మాదిగ వైపు దింపుకుంటున్న ఈ సందర్భంలో కూడా మరి సాటి మహిళని కూడా చూడకుండా మాదిగ జాతిని ఉద్దేశించి మీలాగా మాదిగ లంజలు అనుకుంటున్నారా అంటూ జాతిని అత్యంత జుగుప్సాకరంగా అవమానపరుస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి మొత్తాన్ని అవమానపరిచినటువంటి ఈ మహిళను మరి ఖచ్చితంగా విధుల నుంచి బహిష్కరించాలి, సస్పెండ్ చేయాలి. అదేవిధంగా మాదిగ జాతికి ఇలాంటి అన్యాయాలు, అవమానాలు జరగకుండా ఆ మహిళపై ఖచ్చితంగా SC ST కేసు నమోదు చేయాలి. భారత రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా, హక్కుల ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంలో